ఇగో ఇవి మంచిగా మగ్గిపోయినాయి నూనెలా. ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందాం. ఇట్లా కరిచుకోవాలన్నమాట. మంచిగా ఉంటుంది. వాటర్ అస్సలు ఉండకుండా వేసుకోవాలి. అప్పుడే అవుతుంది అన్నమాట. మంచిగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇగో ఒక 2 చెంచాలు గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నా. ఇంకా ఒక 2 చెంచాలు సోయా సాస్ కూడా వేస్తున్నా. ఓకే, దాంట్లోనే ఒక చెంచా టమాటా సాస్ కూడా వేస్తున్నా. ఒకసారి అన్నీ కూడా కలిపేసుకుందాం.